భూమిపైన డేటా సెంటర్లు పెడుతున్నారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ వల్ల డేటా సెంటర్లకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. అయితే అదే సమయంలో డేటా సెంటర్ల పైన నిరసన విమర్శలు కూడా వస్తున్నాయి. పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం జరుగుతుంది. పవర్ గ్రిడ్లు పైన మోయలేనంత భారం పడుతుంది. వాటర్ కావాల్సి ఉంటుంది కూలింగ్ కొరకు, ఎందుకంటే హై టెంపరేచర్స్లో పని ఉంటుంది కనుక. సో ఈ విమర్శలు కూడా వస్తున్నాయి పర్యావరణపరమైన సమస్యలు ఏంటని. ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తూ అసలు అంతరిక్షంలోనే డేటా సెంటర్లు పెడితే ఎలా ఉంటుంది, రోదసిలోనే డేటా సెంటర్స్ ఇన్ స్పేస్ అని. ఇది వాస్తవంగా డిసెంబర్ 2025లోనే గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. మేము రోదసిలో డేటా సెంటర్లు పెట్టాలని ఆలోచిస్తున్నామని. జనవరి 2026లో ఇలాన్ మస్క్ సంచలనమైన ప్రకటన చేశాడు. 2-3 ఏళ్లలోనే అంతరిక్షంలో డేటా సెంటర్లు ఉంటాయి. ఇది భూమిపైన ఉన్నటువంటి డేటా సెంటర్ల కన్నా 5 రెట్లు ఈవెన్ అంతకు మించి శక్తివంతంగా పనిచేస్తాయి అని ప్రకటించారు. ఎందుకంటే సేమ్ సోలార్ ఎనర్జీతో భూమిపైన పనిచేసే డేటా సెంటర్ల కన్నా అంతరిక్షంలో అదే సోలార్ ఎనర్జీతో పనిచేసే డేటా సెంటర్లు మెనీ టైమ్స్ హైలీ ఎఫెక్టివ్ అని ఇలాన్ మస్క్ ప్రకటించాడు. సో దీన్ని బట్టి చూస్తుంటే డేటా సెంటర్లు స్పేస్లో ఇది నో లాంగర్ సైన్స్ ఫిక్షన్, ఇట్ ఈస్ ఏ రియల్ సైన్స్. దానిపైన పరిశోధనలు జరుగుతున్నాయి, కసరత్తు జరుగుతుంది. అయితే శాస్త్రవేత్తలలో కూడా ఒక అనుమానం, ఇది నిజంగా సాధ్యమవుతుందా, ఇది కేవలం హైప్ మాత్రమేనా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, కమర్షియల్గా ఆలోచన కన్సిడరేషన్లో ఉంది. సక్సెస్ ఏ మేరకు అవుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. కానీ సైన్స్ ఒక కమర్షియల్ కన్సిడరేషన్లోకి రావడం ఈ సైన్స్ సిగ్నిఫికెన్స్. సో ఎందుకు వస్తుంది అంటే మీకు ఈ పవర్ గ్రిడ్ల పైన లోడ్ అన్న ప్రాబ్లం ఉండదు. నిరంతరం క్లీన్ ఎనర్జీ అన్ఇంటరప్టెడ్గా వస్తుంది. మీకు సోలార్ ఆర్బిట్లో సూర్యుని చుట్టూ ఒక శాటిలైట్ లాగా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో మీకు ఈ కక్షలో తిరుగుతుంది కనుక దానికి అబండెంట్ ఎనర్జీ, పుష్కలంగా ఎనర్జీ ఉంటుంది. నేచురల్ థర్మల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అట్మాస్ఫియరిక్ లాసెస్ ఉండవు, డే అండ్ నైట్ లాసెస్ అంటూ ఉండవు. సో మీకు ఎలాగైతే మీకు కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లాగా ఇది కంటిన్యూస్గా మనకు సోలార్ ఎనర్జీ సప్లై అవుతుంది కనుక మీకు ఇతర ఏ రకమైన మబ్బులు కమ్మినప్పుడు లాస్ రావడము, వర్షాలు పడ్డప్పుడు మీకు ఉండకపోవడము, ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు. తర్వాత మీకు లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో అందువల్ల కంటిన్యూస్గా డేటా సెంటర్స్ రన్ అవుతూనే ఉంటాయి, ఎంత లోడైనా తీసుకోగలుగుతాయి. ఇక్కడ వరకు ఎవరికి అభ్యంతరం లేదు బేసిక్ సైన్స్ రీత్యా చూస్తే. కానీ ఛాలెంజ్ ఏంటంటే వాట్ ఈజ్ పాసిబుల్ వేరు, వాట్ ఈజ్ ఫీజిబుల్ వేరు. సో వాట్ ఈజ్ పాసిబుల్ అండ్ వాట్ ఈజ్ ఫీజిబుల్. ఇప్పుడు మీకు గతంలో కెమిస్ట్రీలో కూడా ప్రయోగాలు జరిగాయి, ఆల్కెమీ అని. సో గోల్డ్ను ఏ మెటల్నైనా గోల్డ్గా మార్చవచ్చా అని కూడా గతంలో ప్రయోగాలు జరిగాయి. ఫైనల్గా కంక్లూజన్కి ఏమొచ్చారంటే మార్చవచ్చో లేదో తెలియదు, కానీ మార్చితే అసలు గోల్డ్ కన్నా అనేక రెట్లు ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అనవసరమైన పని అని. ఇప్పుడు ఏలియన్స్ పైన చాలా పరిశోధన జరుగుతూనే ఉంది ఇప్పటికీ కూడా. కానీ మీకు స్టీఫాన్ హాకింగ్ ప్రఖ్యాత థియరిటికల్ ఫిజిసిస్ట్ అన్నది ఏంటి, టు మై మ్యాథమెటికల్ మైండ్ ఏలియన్స్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు ఇంత విశాల విషయంలో ఎక్కడో ఒక చోట ఏ సూర్య కుటుంబంలోనో ఏ గ్రహంలోనో ఒక జీవి ఉండొచ్చు. ఏ రూపంలో ఉంటారో మనం ఊహించలేము, కానీ జీవి ఉండవచ్చు. కానీ దాని గురించి మనం ఆలోచించడం ప్రమాదకరం అన్నాడు. ఎందుకంటే
మనకన్నా మెనీ టైమ్స్ మోర్ సైంటిఫికల్లీ అడ్వాన్స్ అనుకోండి, మానవుని కన్నా చాలా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇది కూడా సైన్స్ రీత్యా పాసిబుల్ అయినంత మాత్రాన సరిపోదు. ఇది ఇమాజినేషన్ స్థాయి నుంచి రియాలిటీలోకి రావాలంటే వాట్ ఆర్ ది ఎకనామిక్స్ కూడా వర్క్ కావాలి. ప్రాక్టికల్గా పాసిబులే కావచ్చు, కానీ ఎకనామిక్స్ వర్కౌట్ కాకపోతే డేటా సెంటర్స్ ఇన్ స్పేస్ అనేది ఇమాజినేషన్గానే మిగిలిపోతుంది. సైంటిఫికల్లీ పాసిబుల్, బట్ కెన్ వి డూ ఇట్ అనేదే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అయితే స్పేస్లో డేటా సెంటర్స్ ఉండాలి అన్న ప్రతిపాదనను ప్రశ్నించేవారు కొన్ని కీ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద కాస్ట్? ఈ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మీరు భూమి ఆవల పెట్టాలంటే అయ్యే ఖర్చు ఎంత అని. సో మీకు ఒక డేటా సెంటర్ ఒక భూమి పైన పెట్టడం వేరు, అంతరిక్షంలో పెట్టడం వేరు. దానికి అయ్యే ఖర్చు ఎంత? ఇప్పుడు ఒక రెస్టారెంట్ భూమిలో పెట్టడం వేరు, ఇప్పుడు స్పేస్లో కూడా రెస్టారెంట్స్ అని ఆలోచన వస్తుంది. భూమి పైన ట్రావెల్ చేయడం వేరు, అంతరిక్షంలో ట్రావెల్ చేయడం వేరు. సో కాస్ట్ అనేక రెట్లు పెరిగిపోతుంది. సో అలా స్పేస్ ట్రావెల్, అలాగే స్పేస్లో టూరిజం, ఇవన్నీ కూడా మీకు భూమి పైన ఉన్న కాస్ట్తో అసలు కంపేర్ కూడా చేయలేవు. అలాగే మరి స్పేస్లో ఈ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలంటే భూమి పైన పెట్టే కాస్ట్తో పోలిస్తే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అంత ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనేది మొదటి ప్రశ్న వస్తుంది. అయితే దానికి ఇలాన్ మస్క్ ఒక ప్రామిసింగ్ రిప్లై ఇస్తున్నాడు. సో ఇలాన్ మస్క్ స్పేస్ యాక్సెస్ కాస్ట్ను గణనీయంగా తగ్గిస్తున్నాడు. ఇప్పుడు రీయూజబుల్ రాకెట్స్ వస్తున్నాయి, సేమ్ రాకెట్ మళ్ళీ పనిచేస్తుంది. సో ఇలాన్ మస్క్ ప్రొజెక్షన్ ఏంటంటే త్వరలోనే లోకి పంపించడం, యాక్సెస్ టు స్పేస్ అనేది 100 times తగ్గిపోతుంది అని. అంటే 100 రూపాయలు అయితే ₹1 అయిపోతుందని, అంత కాస్ట్ పడిపోతుంది అని. సో దానివల్ల ఈ కాస్ట్ ప్రాబ్లం, అంటే భూమిపైన డేటా సెంటర్ నెలకొల్పడం, స్పేస్లో డేటా సెంటర్ నెలకొల్పడం మధ్య వచ్చేటువంటి కాస్ట్ గ్యాప్ను అధిగమించవచ్చు అని. అయితే ఇది ఒకటే కాస్ట్ ఒకటే కాదు. ఇప్పుడు గార్ట్నర్ అనే కన్సల్టింగ్ ఫర్మ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది స్పేస్లో డేటా సెంటర్ల పైన. ఆ రిపోర్ట్ చెప్పేది అంటే ఇందులో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ప్రతిపాదన. అందువల్ల స్పేస్లో డేటా సెంటర్స్పై ఎంత పరిశోధన జరిగినా భూమిపైన డేటా సెంటర్లు అనివార్యంగా ఉంటాయి, అవేమి పోవు అని అంటున్నారు. ఎందుకంటే మీకు మెయిన్గా గార్ట్నర్ రిపోర్ట్ చెప్పేది రేడియేషన్ ప్రాబ్లం ఉండవచ్చు. మీరు అంతరిక్షంలో పెట్టినప్పుడు రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇన్ స్పేస్ మెయింటెనెన్స్, ఇప్పుడు భూమి పైన ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెంటనే మెయింటెనెన్స్ వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు స్పేస్లో మెయింటెనెన్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మెయింటైన్ చేయాలి. అయితే దానికి ఆటోమేటెడ్ సిస్టమ్స్, ఇప్పుడు స్పేస్ షిప్స్ తమకు తాము కూడా మెయింటైన్ చేసుకుంటుంటాయి. బట్ ఎట్లయినా ఇన్ స్పేస్ మెయింటెనెన్స్ మీకు భూమిపైన ఉన్న మెయింటెనెన్స్తో పోలిస్తే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో అంత ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. దాంతోపాటు డెబ్రిస్ మేనేజ్మెంట్, అంటే దాంట్లో వేస్ట్ మెటీరియల్, ఇప్పుడు ఒక డేటా సెంటర్ అక్కడ పనిచేయకుండా అయిపోయింది అనుకోండి, దాని డెబ్రిస్, దాని వ్యర్థ పదార్థాలని ఏం చేయాలి? ఇప్పటికే స్పేస్ జంక్ పెరిగిపోతుంది. మీకు ఉపగ్రహ శకలాలు ఇలాంటివన్నీ పెరిగి స్పేస్ జంక్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు మానవాళ్ళు ఎదుర్కొనే ఆ కాలుష్యాల్లో భూమి పైన, భూగర్భంలోనూ, సముద్రంలోనే కాదు, అంతరిక్షంలో కూడా ఈ స్పేస్ జంక్ పెద్ద కాలుష్య సమస్యగా మారిపోయింది. సో డెబ్రిస్ మేనేజ్మెంట్ ఒక ఛాలెంజ్. అలాగే స్కేలబిలిటీ, ఇలా ఎన్ని పెట్టగలం? ఇప్పుడు భూమిపైన అయితే ఎన్నైనా పెట్టచ్చు, 100ల కొద్ది పెట్టచ్చు. కానీ అంతరిక్షంలో ఎన్ని పెట్టగలం? అంటే మనిషికి అవసరమైనంత డేటా సెంటర్లన్నింటినీ మన స్పేస్కే తరలించగలమా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది.